హలో అండి, నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక చాలా మంచి వింత కథ చెప్తానండి. మనకందరికీ గజేంద్ర మోక్షం తెలుసు, గజేంద్రుడి కోసం విష్ణుమూర్తి ఎలా పరిగెత్తుకొచ్చాడో తెలుసు. మనకు తెలియంది ఒక చిన్న పిచ్చుక. ఆ పిచ్చుక కోసం విష్ణుమూర్తి ఎలా వచ్చాడో మనం తెలుసుకుందాం ఇవాళ. గౌరంగ్ పక్షి అంటారు దీన్ని హిందీలో. నేను అన్ని హిందీలో భాగవతం విని మీకు అందులోంచి నేను మీకు తెలుగులో చెప్తున్నానండి. నేను ఎక్కడి నుంచో ఇవి కనిపెట్టినవి కావు, ఇది కాదు. హిందీలో చెప్తున్న గురువు గారులది విని మీకు తెలుగులో చెప్తున్నాను. ఎందుకు అని అంటే తెలుగులో మన వాళ్ళకి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందన్న ఒక చిన్న ఆశ కొద్దీ చెప్తున్నాను. అయితే అందులో చెప్పింది ఏంటంటే, ఒక పక్షి చెట్టు మీద గుడ్లు పెడుతుంది. దాని యొక్క భుక్తి ఎలాగా అంటే, గుడికి దగ్గరలో ఉండడం మూలంగా గుడిలో పడిపోయిన ప్రసాదాలు, హోమాల్లో వచ్చిన ద్రవ్యాలు, వాటిల్లో ఉన్న చిన్న పుల్లలు, ఇవి ఇట్లాంటి వాటితోనే దాని జీవితం గడుస్తుంది. అయితే అది కొన్ని రోజులైంది, అవి గుడ్లు పెట్టింది. ఓ రోజున ఏమైందంటే, చాలా పెద్ద గాలి వాన సునామీ లాగా వచ్చి ఈ చెట్టు మీద నుంచి ఆ గుడ్లు కాస్త ఈ సముద్రంలోకి వెళ్ళిపోయాయట. ఈ పక్షి ఎక్కడి నుంచో వచ్చి చూసేటప్పటికి దాని గుడ్లు లేవు. దానికి ఎంత కళ్ళమ్మ, నీళ్లు, బాధ, దుఃఖం అన్నీ వస్తాయి. తెలుస్తుంది సముద్రంలోకి వెళ్ళింది అనేది తెలుస్తుంది. అయితే నేనే నాకు తెలిసి ఏ పాపము చేయలేదు, అలాంటిది పుట్టని పిల్లలు కదా, నువ్వు ప్లీజ్ నా గుడ్లను నాకు వాపస్ వెనక్కి ఇచ్చేసేవా అని సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అడుగుతుంది. మామూలుగా అయితే సముద్రుడు మన కళ్ళకు కనిపిస్తాడా, కానీ ఎందుకో అలా కనిపించాలనిపించి పిచ్చుక ముందు వచ్చి, నా దానిలోకి వస్తే అది కలిసిపోవడమే తప్పించి నేను వెనక్కి ఇవ్వను, అయినా నువ్వెంత ఇంత పిచ్చుకవి, నీది అస్తిత్వమే లేదు, అసలు నువ్వు ఉన్నావు అనేది ప్రపంచంలో నీకు ఒక అస్తిత్వమే లేదు, అలాంటిది నీ కోసం నేను వచ్చి నీ పిల్లల్ని నేను వెనక్కిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు, నేను ఇవ్వను పో అంటాడు. అవునా, నువ్వు అలా అంటావా, చూడు నేను ఏం చేస్తావు అంటాడు. నీ సముద్రాన్ని ఎండిపోయేటట్టుగా చేస్తాను అంటే సముద్రుడు పెద్దగా నవ్వుతాట. నువ్వు ఎండిపోయేటట్టుగా చేస్తావు, నేనే చేస్తాను అని. ఎలా చేస్తావు అని అంటే, ఆ చిన్న పిచ్చుకు నోరుతో సముద్రంలోకి వెళ్ళి నీళ్లు తీసుకొని ఎక్కడో వేరే చోట వదిలేసి వస్తుంది అనమాట. అయితే అది చూసి నవ్వుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఈ పిచ్చుక ఇట్లాగే అది చెప్తుంది, నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం ఎండగొట్టిన తర్వాత కానీ నేను ఇదవ్వను, నా పిల్లల్ని నేను ఎలా తీసుకుంటాను. సరే, అది అలా పని చేస్తూ ఉంటే వేరే ఈ పిచ్చుకలు చూసి, మన పిచ్చుక మన కమ్యూనిటీలో ధర్మం కోసం అది ఫైట్ చేస్తోంది, దాని పిల్లల కోసం అది ఫైట్ చేస్తోంది, ఇలాంటి దానికి మనం సహాయం చేయకుండా ఇంకెవరికి చేస్తాం, పదండి అని 1000, 2000, 2 లక్షలు, 20 లక్షలు, 2 కోట్ల దాకా ఈ పిచ్చుకలన్నీ వచ్చి ఇవే పని చేస్తుంటాయి. ఆ నీళ్లు తీసుకోవడం, ఎక్కడో పోయడం, నీళ్లు తీసుకోవడం, ఎక్కడో. ఎన్ని పిచ్చుకలు వచ్చినా సముద్రాన్ని ఎండగొట్టడం సాధ్యం కాదు. అయితే ఇలా పక్షులు పిచ్చుకలు ఏవైతే అనుకున్నాయో, అట్లా పక్షి జాతి, ఎగరగలిగిన ప్రతి జాతి పక్షి కూడా దీనికి మనం సహకరిద్దాము. అది చేసే రీజన్, ఫైట్ దేనికైతే చేస్తోందో దాని రీజన్ చాలా జెన్యూన్ కదా, దాని పిల్లల కోసం చేస్తోంది కదా, మనం అందరం సహకరిస్తామని అన్ని రకాల పక్షులు వచ్చి వాటి బీక్స్తో, వాటి నోరుతో ఆ నీళ్ళని తీసుకెళ్ళి వేరే చోట చేస్తుంది. ఎంత చేసినా సముద్రం తగదు కదా, ఎందుకంటే రోజువారీ దాంట్లోకి వచ్చి కలిసే నదులే చాలా ఎక్కువ. ఆ ఒక్క నది నీళ్ళంత తీసినా కూడా అది ఎక్కువ, ఈ పక్షులన్నీ కలిసి. అయితే ఇలా నవ్వుకుంటూ ఉన్నాడు సముద్రుడు. ఈ పక్షులన్నీ వాటి ప్రయత్నం చేస్తున్నాయి, ఎంత చేసినా ఏది అవ్వట్లేదు. ఓసారి ఇలాగే వెళ్తూ నారదుడు చూసి, ఇంత పక్షులు ఏంటి, అసలు సముద్రం కూడా కనపడినంత పక్షులు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతోంది అని చెప్పి నేల మీదకి వచ్చి అడుగుతాడు. అప్పుడు చెప్తాయన్నమాట, ఇలా జరిగింది, ఈ సముద్రుడు ఇలా చేస్తున్నాడంటే, మీరెంత చేసినా సముద్రుడు ఎండిపోతాడా, అది మీ పిచ్చితనం కదా అంటే, మాకు తెలుసు మేము సముద్రాన్ని ఎండ కొట్టలేమనేది మాకు అర్థమైంది, మాకు తెలుసు, తెలియక కాదు, కాకపోతే సముద్రుడికి ఉన్న అహంకారాన్నన్నా మేము తీయగలగాలి కదా, అందుకోసం మా ప్రయత్నం చేస్తున్నా అంటాడు. అనంగా అందే నారదుడు కూడా ఇలా కదిలిపోయి పైకి వెళ్ళి, ఈ పక్షులకి రాజు గరుత్మంతుడు కదా, గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, ఇదిగో ఇలా జరుగుతోంది, ఈ పిచ్చుక ఫైట్ చేస్తుంది, ఆ ఫైట్ చేసిన దానికి మిగతా పక్షులన్నీ కూడా దానికి సహకరిస్తున్నాయి, మరి నువ్వు చెయ్యవా అంటాడు. నేనేం చేయగలను,
నేను ఒక్కడనే కదా, అన్ని రకాల పక్షులు కలిసినా కూడా ఏమీ చేయలేకపోతున్నాయి, నేను మటుకు వెళ్ళి ఏం చేస్తాను అంటాడు. అది కాదు, నువ్వు చేయగలిగేది, నువ్వు అండపిండ బ్రహ్మాండాలని మోసే విష్ణుమూర్తిని నువ్వు మోస్తున్నావు, నువ్వు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పలేవా అంటే, అయ్యో ఎందుకు చెప్పలేను, ఆగు నేను చెప్తాను అని చెప్పి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కథంతా చెప్తాడు. ఇలా చూడు, దీన్ని పిచ్చుకని ఎంత ఏడిపిస్తున్నాడు సముద్రుడు అనగానే ఆయనకి కోపం వచ్చి ఆయన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడట. ఏమని చెప్పి పంపిస్తాడు తెలుసా? ఒక సూర్యుడు అక్కడ నుంచుంటే ఆ సముద్రంలోని నీళ్ళన్నీ ఆకాశంలోకి మబ్బులై వెళ్తున్నప్పుడు ద్వాదశాదిత్యుల్ని 12 సూర్యుడిని పంపిస్తే శివుడు ఆ సముద్రుడు తట్టుకోగలడా? అందుకని నేను ఈ చక్రాన్ని పంపిస్తున్నాను. నా సుదర్శనమా, నువ్వు ద్వాదశాదిత్యులంతటి శక్తిని నువ్వు ప్రసాదించి ఆ సముద్రుడి యొక్క నీళ్ళని నువ్వు ఇది చేయి, ఆ అహంకారాన్ని నువ్వు తీర్చేయి అంటాడు. అయితే ఆ సుదర్శనుడు కిందకి వస్తాడు. ఆ స్పీడ్కే మొత్తం భూమి తిరిగిపోయేంత స్పీడ్గా వచ్చిన వాడికి అదే అంటే ఆ తేజస్సు, ఈ గాలి, దీనికి ఈ నీళ్ళన్నీ ఎవాపరేట్ అయి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట పైకి. కానీ ఆ వేడి తట్టుకోలేక, వేడిని తాళలేక సముద్రుడు బయటికి వచ్చి, నన్ను క్షమించు స్వామి, నేను చేసింది తప్పే అంటే, అవును అంత చిన్న పక్షి, ఆ చిన్న పక్షికి నువ్వు గుడ్లు వెనక్కి ఇచ్చేయగలవు, నువ్వు ప్రత్యక్ష అయ్యావు కాబట్టి. అదే నువ్వు ప్రత్యక్షం అవ్వలేదనుకో, ఆ గుడ్లు పోయాయి అని ఇది ఏడ్చేది. నువ్వు ప్రత్యక్షం అయ్యి దాన్ని నువ్వు చిన్న చూపు చూసి నువ్వు మళ్ళీ వెళ్ళిపోయావు, అది నీది తప్పు కదా, దాని గుడ్లు నువ్వు ఇచ్చేసాయి, నువ్వు వెనక్కి అని అంటే, తప్పకుండా స్వామి, ఇంక నుంచి నేను మీకు ఇది ప్రామిస్ చేస్తున్నాను, నా సముద్రంలోకి ఎటువంటిది వచ్చినా నేను వెనక్కి ఇచ్చేస్తాను, నా దాంట్లోకి నేను ఏది కలుపుకోను అని చెప్పి మాటిస్తాడనమాట. మనం కూడా చాలా గమనిస్తాం కదండి, ఏది పడ్డా సముద్రంలో సముద్రుడు ఉంచుకోడు, అన్ని బయటికి వస్తాయి అనేది మనం చాలాసార్లు విన్నాము, చాలాసార్లు మనకి తెలుసు, మనము చూసాము. ఏది పడ్డా కూడా అప్పటి నుంచి సముద్రుడు వెనక్కి ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఒకటి, ఆర్తితో మనం దేవుణ్ణి కనుక పిలిస్తే తప్పకుండా మనకి వస్తాడు, మనకి సహకరిస్తాడు ఫస్ట్. రెండోది, మనకి మనమే సహకరించుకోవాలి, మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. మనం పడే కష్టం చూసి మన తోటి వాళ్ళు కూడా, మంచి హృదయం ఉన్నవాళ్ళు అనుకోండి, అలా లేని వాళ్ళు మనం అందరం ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తూనే ఉన్నాం, సహకరించే వాళ్ళు తక్కువ, ఎక్కిరించే వాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకర్లేదు, కానీ మనం డిమోరల్ చేసుకోకర్లేదండి. మనకి మనం సహకరించుకోవాలి, మనం కష్టపడాలి. ఆ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం తప్పకుండా భగవంతుడు ఇచ్చి తీరుతాడు. దీనికి ఈ కథే నిదర్శనం. సో మనం కష్టంలో ఉన్న వాళ్ళకి సహకరిద్దామండి. వాళ్ళని చూసి మనం ఎక్కిరించినా, దాన్ని చూసి మనం ఏదో ఫీల్ అయినా వచ్చే లాభం ఏం లేదు. మనం సహకరించడం వల్ల ఇంకొక మనిషి పైకి వస్తాడు. అలా ఎంతమంది పైకి వస్తే అంత విశేషమే, కానీ మనకి నష్టం మాత్రం ఏమీ ఉండదండి. సో ప్లీజ్, మీరు చేయగలిగిందల్లా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల్ని మీరు కూడా విందురుగాని. థ్యాంక్ యూ అండి.